హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 11, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక అంతర్జాతీయ అంశం నుండి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని క్వశ్చన్గా ఇచ్చాను. అండ్ ఇక్కడ ఈ టాపిక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్గా కూడా అర్థం చేసుకోవచ్చు. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్ అని పలుకుతూ ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము, ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇక్కడ ఇది సూపర్లేటివ్ టాపిక్ కూడా. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల ప్రపంచంలోనే తొలి లేదా మొట్టమొదటి ప్రణాళికాబద్ధ వలస ఏ దేశాలకు సంబంధించి వార్తలు నిలిచింది? దేశాల పేర్లు అడిగాను నేను. ఈ టాపిక్లో భాగంగానే మనం డిస్కస్ చేసాం ఒక ఒప్పందం గురించి. ఆ ఒప్పందం ఫలెపిల్లి యూనియన్ ఒప్పందం అనేది ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? సో చాలా ఈజీ టాపిక్ తెలుసుకున్నప్పుడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమాధానాన్ని చూస్తే ఒక కంట్రీ పేరు ఏంటంటే తువాలు. తువాలు అనే ఒక దేశం. ఏదైనా ఒక దేశం గురించి కానీ, లేదా ఒక సముద్ర ప్రాంతం గురించి కానీ, లేదా ఒక జలసంధి గురించి కానీ, ఏదైనా ఒక ప్రాంతం లేదా ఒక ప్లేస్, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదమైన వార్తలు నిలిచినా లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచినా చూడాలి. ఇక్కడ ఒక విపత్తు సంబంధిత అని చెప్పొచ్చు, లేదా వాతావరణ మార్పులకి ప్రభావితమైన దేశంగా తువాలుని గత కొన్నేళ్ళుగా మనం తరచూ చూస్తున్నాము. మనం ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ అనే ఒక పదం గురించి వింటున్నాము. వాతావరణం మారుతోంది, గ్లోబల్ వార్మింగ్ని చూస్తున్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద మంచు కొండలు కరిగిపోతున్నాయి. మరి కరిగిన నీరంతా సముద్రంలోకి వస్తుంది కదా, అలా సముద్ర మట్టం అనేది పెరుగుతోంది బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్. చాలా దేశాలు లేదా చాలా దీవులు, చాలా రాజధానులు నీటిలో మునిగిపోతున్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతం లేదా ఒక దేశం, ఒక దీవి దేశం తువాలు. తువాలు ఎక్కడ ఉంది అంటే పసిఫిక్ మహాసముద్రంలోని ఒక దీవి దేశం, ఒక చిన్న దేశం. జస్ట్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 11,000 పీపుల్ ఉంటారు అంతే. అటువంటి తువాలు దేశం గురించి గతంలో మనం చూసిన టాపిక్ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా తువాలు వార్తల్లోకి వచ్చింది. అతి త్వరలో బై 2050 2050 సంవత్సరం వరకల్లా మనం తువాలు అనే దేశం పేరు వింటాం, కానీ మా దేశాన్ని చూడలేము. ఎందుకంటే సముద్రంలో మునిగిపోబోతోంది వాతావరణ మార్పుల కారణంగా. మరి ఇటువంటి పరిస్థితుల్లో తువాలు ఇంకొక దేశం ఆస్ట్రేలియా దేశం మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఆ ఒప్పందం 2023 సంవత్సరంలో జరిగింది. ఆ ఒప్పందం పేరు ఏంటంటే ఫలెపిల్లి యూనియన్ ఒప్పందం. ఫలెపిల్లి యూనియన్ ఒప్పందం 2023. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే తువాలు తుడుచుకు పెట్టుకుపోతుంది, అంటే నీటిమట్టం అయిపోతుంది. నీటిమట్టం కారణంగా మునిగిపోతుంది. మరి అక్కడ నివసించే జనాలు ఉన్నారు కదా, వేలాది మంది జనాభా ఉన్నారు కదా, వారిని విడతల వారీగా ఒక సంవత్సరానికి 280 మంది చొప్పున ఆస్ట్రేలియాకి తరలించడమే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశము. ఇక్కడ చూడండి, ప్రణాళికాబద్ధ వలస. తువాలు దేశం నుండి 280 మంది, అలా కొన్ని వందల మంది తువాలు నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళడము 2 దేశాల అంగీకారంతో. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే ఆ తువాలు నుండి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో, పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి పౌరసత్వాన్ని కూడా మంజూరు చేసి అక్కడ పరిస్థితులు, సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక మంచి అంశం. ఓకేనా? సో అలా మనము చూడడం జరిగింది. ఓకేనా? ఒప్పందం. ఈ ఒప్పందం ఆధారంగానే ఈ ప్రణాళికాబద్ధ వలస అనేది స్టార్ట్ అవుతుంది.
రైట్. ఇక మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చూపించాను. సో తువాలు అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఒక దీవి దేశము. ఇక ఇక్కడ నుండి ఆస్ట్రేలియాకి సంవత్సరానికి 280 మంది చొప్పున వలస వెళ్తూ ఉంటారు 2 దేశాల అంగీకారంతో. ఇక అతి త్వరలో ఈ దేశం ఉండదిక మునిగిపోతుంది. ఈ దేశ జనాభా అనేవారు ఇక ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోతారు అన్నట్టు. ఇది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా చాలా దేశాలు ఇటీవల చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంకొక దేశం చెప్తాను, ఇండోనేషియా ఈజ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దీవుల సముదాయం అంటాము. అందులో ఒక దీవి లేదా ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా కదా. జకార్తా ఇండోనేషియా రాజధాని బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా మునిగిపోతుంది. మరి రాజధాని లేని దేశము ఎలా మనుగడ సాగిస్తుంది? ఇటువంటి పరిస్థితుల్లో ఇండోనేషియా దేశము కొత్త రాజధానిని నిర్మించుకుంటుంది ఎత్తైన ప్రాంతంలో, నుసంతరా అని చెప్పేసి. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్లనే. వాతావరణ మార్పు జరగడానికి కారణం మానవుడు చేసిన తప్పిదాల వల్ల ఇదంతా జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్, అల్టిమేట్లీ లీడింగ్ టు క్లైమేట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది ఇక చాలామంది ఆస్పిరెంట్స్ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. వీడియోని చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్న వారు మాత్రం వందలాది అభ్యర్థులు. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఓకేనా. అండ్ ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి, తప్పైనా పర్లేదు, సగం తెలిసినా పర్లేదు. రేపటి క్లాస్లో దానికి సంబంధించి ఈరోజు ప్రశ్నకి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. అంతకంటే ముందుగా ఒక అనౌన్స్మెంట్, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు లాస్ట్ ఒక 1.5-2 years నుండి చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్న ఒక ప్రశ్నకి సమాధానం ఈ టెస్ట్ సిరీస్ కోర్సు. జనరల్ స్టడీస్కి సంబంధించి మనకు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలు కానివ్వండి, ఏ పోటీ పరీక్షలైనా కూడా జనరల్ స్టడీస్ అనేది మనం చూస్తాము. అలా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి చాప్టర్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అనేవి టెస్ట్ సిరీస్ రూపంలో అందించడం జరిగింది. అండ్ ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ 40 years నుండి వివిధ పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయా టాపిక్ కింద సెగ్మెంట్ చేస్తూ పలానా చాప్టర్కి లింక్ చేస్తూ ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఓకేనా. మీకు ప్లే స్టోర్లో విజిబుల్ అవుతుంది. మీరు జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఇప్పటికీ మీకు 10,000+ క్వశ్చన్స్ అనేవి ఇస్తానని చెప్పేసి ఈ టెస్ట్ సిరీస్ ఈరోజే లాంచ్ చేస్తాను. అండ్ ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని క్వశ్చన్స్ని అడిషన్ చేస్తూనే ఉంటాను. అండ్ అభ్యర్థులు ఇందులో మీరు కోర్స్ ఓపెన్ చేయగానే కొన్ని శాంపుల్ టెస్టులు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఒక 5 టెస్టులు ఇచ్చాను. ప్రాక్టీస్ చేయండి, ప్రతి ప్రశ్న ఆన్సర్ చేయండి, కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీకు ప్రతి ప్రశ్నకి టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ అభ్యర్థులకు తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఈరోజు కోర్స్ లాంచ్ చేశాను. అతి త్వరలో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం కూడా కోర్స్ లాంచ్ చేస్తాను. ఇనాగ్రల్ ఆఫర్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు కోర్స్ లాంచ్ చేశాను కాబట్టి ఇనాగ్రల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన యాప్లో ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, డైలీ CA కోర్స్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఆల్రెడీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్ బెనిఫిట్ కూపన్ ఇచ్చాను. ఆ బెనిఫిట్ కూపన్తో మరింత బెనిఫిట్ పొందవచ్చు. ఓకేనా. మీకు ఇనాగ్రల్ ఆఫర్ పూర్తయిన తర్వాత కోర్స్ ప్రైస్ అనేది మీకు 2,999 అవుతుంది. విదిన్ 1 monthలో కోర్స్ ప్రైస్ అనేది 4,999కి రావడం జరుగుతుంది. ఈరోజు మీకు ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా 999కే ఇవ్వడం జరిగింది.
ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి మరింత బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకేనా? అండ్ కోర్స్ డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ చూడండి, మన కోర్సెస్ అన్నిటికీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, క్లియర్గా మెన్షన్ చేస్తున్న కోర్స్ పర్పస్ ఏంటి, ఎలా ఉంటుందని. ఓకేనా? అండ్ మన యాప్లో అన్ని కోర్సులపైన, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన యాప్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైసెస్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? CA 360 కోర్స్ 799K కానివ్వండి, అండ్ డైలీ CA కోర్సు, అండ్ డైలీ CA కోర్స్ మీకు డైలీ యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా, చాలా ఇన్డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను కదా, సో PDFs అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా అందులో ఉంటుంది. ఓకేనా? సో ఈ కోర్సు మీకు చాలా లీస్ట్ ప్రైస్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ ఆఫర్ టైంలో కోర్సెస్ని తీసుకోండి, మ్యాక్సిమం బెనిఫిట్ అవుతారు. రైట్? ఇవన్నీ ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్. సో కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసాను, కరెంట్ పాలిటీని ఇస్తూనే ఉన్నాను. డిసెంబర్ 2025 వరకు ఇండియన్ పాలిటీలో మీకు కరెంట్ పాలిటీ ఇస్తూనే ఉంటాను. రైట్? అన్నీ చూడండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు, పోటీ పరీక్షల కోణంలో చూసేటప్పుడు ఆ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ నేర్చుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. దానికి మరింత అదనంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇక మనం మెరిట్లో స్కోర్ చేయొచ్చు ఏ పోటీ పరీక్షలైనా కూడా. అదేవిధంగా మీకు నేను క్లాసెస్ అందిస్తూనే ఉన్నాను. ఒక టాపిక్ వార్తలోకి వచ్చిందంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. జాగ్రఫీ అయితే జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీ అయితే హిస్టరీకి సంబంధించి, పాలిటీ అయితే పాలిటీ, ఎకానమీ అయితే ఎకానమీకి సంబంధించి లింక్ చేస్తూ చెప్తున్నాను. సో ఇక్కడ కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము, సబ్జెక్ట్లోకి వెళ్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మరి రాజ్యాంగంలోని భాగాలలో ఒక భాగము పార్ట్ 15. ఏదైనా ఒక భాగం గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ భాగంలో ఉండే ఆర్టికల్స్, ఆ బ్రాకెట్ గుర్తుకు రావాలి. పార్ట్ 15 ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ వరకు డీల్ చేస్తుంది? ఆర్టికల్ 324 నుండి 329 వరకు డీల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పార్ట్ 15 అనేది భారతదేశంలో ఎన్నికల నిర్వహణకి సంబంధించి తెలుపుతుంది ఈ భాగం. ఓకేనా? ఆర్టికల్ 324 ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది, రాజ్యాంగబద్ధ సంస్థగా. ఆర్టికల్ 326 ఆధారంగా రైట్ టు ఓటు గురించి మనం చూస్తాము. భారతదేశంలో ఓటు వేయడం అనేది రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, ఇటువంటివి చూడాలి. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. 1+2 బాడీ, ఒకరు CEC చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ప్రస్తుతం CECగా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడం, ఇక ఎన్నికలు నిర్వహించడం అంటే దేశంలోనే అత్యున్నత ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడము, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడము, ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ని బైకామరల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహించడము, అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికలు, మరియు భారతదేశంలో 6 రాష్ట్రాల్లో బైకామరలిజం ఉంది, ద్విసభ విధానం అంటే MLC ఎన్నికలు నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నిర్వహించేటప్పుడు మనము రాజకీయ పార్టీల గురించి చూస్తూ ఉంటాము. కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి చాలా చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని సంబంధించి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952 అండ్ ఎలక్షన్ రూల్స్ 1974 ఆధారంగా నిర్వహిస్తుంది. మరి ఇక భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన దేశము, ఇక్కడ ప్రజలచే ఎన్నుకోబడే ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి లోక్సభ కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఇటువంటివి నిర్వహించేటప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, 1951 అనేవి వార్తల్లోకి వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాము. అలా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 29 సెక్షన్ అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. అదేంటో కూడా చూద్దాము. భారతదేశంలో రాజకీయ పార్టీలను అధికారికంగా గుర్తించేది మరియు గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలను అధికారికంగా ఆ గుర్తింపును తొలగించడం అనేది, మరియు రాజకీయ పార్టీలను రాష్ట్ర పార్టీగా కానివ్వండి లేదా
జాతీయ పార్టీగా కానివ్వండి గుర్తించే అధికారం అనేది కేంద్ర ఎన్నికల సంఘంకు ఉంటుంది. క్లియర్, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ చెప్తున్నాను. మరి ఇక్కడ దేశవ్యాప్తంగా భారతదేశంలో 334 పార్టీల గుర్తింపుని రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే చట్టబద్ధంగా ఆ పార్టీలు పనిచేయట్లేదని, ఎట్ ద సేమ్ టైం గత కొన్నేళ్ళుగా లాస్ట్ 5, 6, 7 ఇయర్స్ నుండి ఎటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదని వివిధ కారణాల వల్ల వాటి గుర్తింపును రద్దు చేసింది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్లోకి వెళ్తే చట్టబద్ధ నిబంధనలు ఉల్లంఘించడం, సో రూల్స్ని అతిక్రమించడం అండ్ రిజిస్టర్డ్ చిరునామాలో అందుబాటులో లేకపోవడము. అంటే రిజిస్టర్డ్ చిరునామా అంటే ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఆ చిరునామా వద్ద వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు లేకపోవడం కానివ్వండి, అలా రిజిస్టర్డ్ చిరునామాలో అందుబాటులో లేకపోవడము, గత 6 ఏళ్ళుగా ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకపోవడము, ఇటువంటి కారణాలతో భారతదేశంలోని దాదాపు 334 రాజకీయ పార్టీలను నమోదిత పార్టీల జాబితా నుండి, ఓకేనా, నమోదిత అంటే రికగ్నైజ్డ్ పార్టీస్ లిస్ట్ నుండి తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘము. ఈ నిర్ణయానికి ముందుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు ప్రాంగణ స్థాయిలో చిరునామా ధృవీకరణ చేశారు. నిజంగానే పలానా ఒక పార్టీ తీసుకున్నారు, ఆ 334లో ఒక పార్టీ అనే పార్టీ ఉందనుకోండి, ఆ అనే పార్టీని గుర్తింపును రద్దు చేసే ముందే సో సంబంధిత రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుందో వారి నుండి సమాచారం మరియు వాళ్ళ రిజిస్టర్డ్ చిరునామా ఎక్కడైతే ఉంటుందో ఆ కన్సర్న్డ్ డిస్టిక్ సంబంధించి కలెక్టర్ ఉంటారు కదా, వాళ్ళ నుండి కానివ్వండి సమాచారాన్ని పొంది ధృవీకరించుకున్న తర్వాత వాటి యొక్క గుర్తింపుని రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఓకేనా. ఇక రద్దయిన పార్టీలకు ఇకపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 వెరీ 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 ఇంపార్టెంట్. అందులోని సెక్షన్ 29B, సెక్షన్ 29C, ఆదాయ పన్ను చట్టం 1961. ఏదైనా ఒక చట్టం గురించి మనం నేర్చుకుంటున్నామంటే కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఆదాయ పన్ను చట్టం 1961, ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 కింద లభించే ప్రయోజనానికి ఉండేవి. ఎందుకంటే ఎన్నికల సంఘమే పార్టీల గుర్తింపుని రద్దు చేసింది కాబట్టి ఇక ఎటువంటి బెనిఫిట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్స్ ఆధారంగా కానివ్వండి, ఆదాయ పన్ను చట్టం ఆధారంగా ఉన్న మినహాయింపులు కానివ్వండి, లేదంటే ఎన్నికల గుర్తులకు సంబంధించి కానివ్వండి, ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఆ పొలిటికల్ పార్టీస్కి ఉండవు అన్నట్టు. ఓకేనా. మరి ఇందులో 334లో తెలంగాణ నుండి 13 పార్టీలు ఉన్నాయంట, ఆంధ్రప్రదేశ్ నుండి 5 పార్టీలు వాటి గుర్తింపును రద్దు చేసిందంట ఎన్నికల సంఘము. ఈసీఐ తాజా ప్రకటన ప్రకారం దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీలు 6, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలు 67 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రైట్. ఇక తెలంగాణలో రద్దయిన పార్టీలు 13, వాటి పేర్లు కూడా ఇచ్చాను. కానీ ఎగ్జామినేషన్లో ఏ పార్టీల గుర్తింపుని రద్దు చేసింది ఎన్నికల సంఘం అని ఏ పోటీ పరీక్షల్లో కూడా అడగారు. గుర్తుపెట్టుకొని ప్రొసీజర్ గురించి అడుగుతారు, కాన్సెప్ట్ అడుగుతారు. ఈ మన వార్తాపత్రికలు చూసిన డేటా దీన్ని మనం సబ్జెక్ట్ లింక్ చేసుకున్నాం కాబట్టి ఎవరు గుర్తింపును రద్దు చేస్తారు, ఎవరు గుర్తింపులు ఇస్తారు, సెక్షన్ 29B, సెక్షన్ 29C ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం తెలుపుతుంది, ఇటువంటివి అడుగుతారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక బేసిక్ పాయింట్స్, ఎందుకంటే ఒక టాపిక్ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని మనం నేర్చుకుంటే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ఆర్టికల్ 324 ఆధారంగా పార్ట్ 15లో కేంద్ర ఎన్నికల సంఘం గురించి చూస్తాం మనం. ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 25, 1950 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు అమల్లోకి వచ్చిన రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం. అందుకే ప్రతి ఏటా కూడా జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా, ఓటర్ దినోత్సవంగా, నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఓకేనా. ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ముఖ్య సెక్షన్స్, సెక్షన్ 29A ఏం చెప్తుందంటే పార్టీల నమోదు, రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది. సెక్షన్ 29B ఏం చెప్తుంది, పార్టీలు విధులు చందాలు స్వీకరించే హక్కు కల్పిస్తుంది. ఏదైనా ఒక గుర్తింపు పొందిన పార్టీకి వాళ్ళు పార్టీల చందాలను కానివ్వండి, లేదంటే పార్టీ ఫండ్ని స్వీకరించడం కానీ ఇటువంటివన్నీ కూడా సెక్షన్ 29B ఆధారంగా ఎన్నికల సంఘం గుర్తిస్తేనే ఇవి వర్తిస్తాయి. గుర్తింపు రద్దు చేస్తే ఇవి వర్తించవు బెనిఫిట్స్. సెక్షన్ 29C ఆధారంగా 20,000 రూపాయల కన్నా ఎక్కువ విరాళాల వివర నివేదిక సమర్పణ నిబంధనల మేరకు. రైట్. ఇక సింబల్స్ ఆర్డర్, గుర్తింపులకు సంబంధించి, గుర్తులకు సంబంధించి 1968 గుర్తుల రిజర్వేషన్ కేటాయింపు, గుర్తింపు పొందిన పార్టీలకు రిజర్వ్ సింబల్ అనేది ఇవ్వడం
జరుగుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే కన్సర్న్ సబ్జెక్ట్ ఆధారంగా మనం లింక్ చేస్తూ నేర్చుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. రైట్. ఇక భారతదేశంలో జాతీయ పార్టీలు అంటే ఏంటి, రాష్ట్రీయ పార్టీలు అంటే ఏంటి, దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇండియన్ పాలిటీలో భాగంగా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఓకేనా. చూడండి, ప్రస్తుతానికి జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు అనేది అప్రస్తుతం. ఓకేనా. సో చూడండి. రైట్. ఇక ఒక రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఈశాన్య రాష్ట్రాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు అనగానే ఎక్కువగా వారి కల్చర్కి సంబంధించి, వాళ్ళ పండుగలకి సంబంధించి, వాళ్ళ మేళాలకి సంబంధించి ఇటీవల ఇనిషియేటివ్ సంబంధించి చూస్తున్నాం. ఉదాహరణకు చూడండి, రీసెంట్గా సిక్కిం రాష్ట్రం ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఎప్పుడో నిలిచిపోయింది. అలాంటిది రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్ యక్తెన్ విలేజ్ సిక్కింలో వార్తల్లోకి వచ్చింది, ఈశాన్య రాష్ట్రం. ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా సిక్కిం రాష్ట్ర ప్రభుత్వము సెబాటికల్ లీవ్ అనే అంశాన్ని అమలు చేసింది, ఒక స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేసింది సిక్కిం రాష్ట్రంలో వాళ్ళ ఉద్యోగుల కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం. అలా ఇక్కడ అస్సాం రాష్ట్రం విషయానికి వస్తే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక నెల, ఎవ్రీ 1 మంత్ కాదు, ఒక నెల, ప్రతి నెల కాదు, ఒక నెల, సంవత్సరంలో ఒక నెల వాళ్ళ కోసము పుస్తక భత్తి అని ఇస్తాడు. కామన్గా ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డిఏ, హెచ్ఏ ఇటువంటివి ఉంటాయి కదా, అలా బుక్ అలవెన్స్ అన్నట్టు. సో పుస్తక భత్యాన్ని ఇస్తాము సంవత్సరంలో ఒక నెల అని. అదెంతనంట, ప్రతి ఉద్యోగి కూడా 1000 రూపాయలు. ఎందుకంటే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం కోసము అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి హిమంత బిశ్వ శర్మ గారు. ఇక అస్సాం రాష్ట్రం తరచూ మనకు వార్తల్లోకి వస్తుంది. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసం కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం. కల్చర్కి నెలువైన రాష్ట్రం అస్సాం. అంబుబాచి మేళా గురించి చూస్తూ ఉంటాం. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా. ఇక భారతదేశంలో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర, ప్రపంచంలో అతిపెద్ద రివరైన్ ఐలాండ్ మాజులి బ్రహ్మపుత్ర ఒడ్డున. ఇలా లింక్ కావాలి ఏదైనా ఒక టాపిక్ చూసినప్పుడు. సో అస్సాం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు రిసీవ్ 1000 రూపీస్ టు బుక్ అలవెన్స్. ఓకేనా. హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ లాంటి వాటిలాగానే అస్సాం ప్రభుత్వము ఉద్యోగులకు ఒక్కసారి ఈ కమింగ్ నవంబర్లో ఇస్తారంట. పుస్తక భత్యం 1000 రూపాయలను ఇవ్వబోతోందంట. పుస్తకాలు కొనుక్కునేందుకు, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు. సుమారు 4 లక్షల మంది అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు వర్తిస్తుందంట. మొత్తం వ్యయం అందుకోసం 40 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక రాష్ట్రం 2025 అస్సాం రాష్ట్రం 2025 ఇయర్ని పుస్తకాల సంవత్సరంగా, ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి ప్రకటించింది. పట్టణ సంస్కృతిని ప్రోత్సహించాలి రాష్ట్రంలో అని. ఇక రాష్ట్రంలో యువ రచయితలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 25,000 రూపాయల చొప్పున 1000 మందికి ఆర్థిక సాయం ఇస్తామని కూడా ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు. ఎనఫ్. ఇక అస్సాం రాజధాని దిస్పూర్, కానీ ఫేమస్ సిటీ గౌహతి. దిస్పూర్, గౌహతి అంతా కూడా ఒకే ప్రాంతంలో కనబడుతుంది మనకు. అతిపెద్ద నగరం గౌహతి, ఐఐటి గౌహతి చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది కదా. ముఖ్య నదులు బ్రహ్మపుత్ర, బరక్. అండ్ యునెస్కో వారసత్వ క్షేత్రాలు లేదా ప్రదేశాలు కాజిరంగా నేషనల్ పార్క్ ఒకటి, ఒంటికొమ్ము కడుమురు ఆవాసము, మనాస వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. ప్రసిద్ధ పండుగలు అస్సాం అంటేనే బిహు ఫెస్టివల్. బిహు అనేవి 3 రకాల ఫెస్టివల్, రొంగాలి బిహు అండ్ కాట్లీ బిహు, మాఘ్ బిహు అని చెప్పేసి బిహు ఫెస్టివల్. బిహు డ్యాన్స్ కూడా అస్సామే. ఓకేనా. అండ్ ప్రధాన భాషలు అస్సామీ, బోడో. అస్సాం రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది ఒకటి జరుగుతోంది. బోడో మనం అబ్జర్వ్ చేస్తే కర్బీ అంగ్లాంగ్ అని, బోడోల్యాండ్ అని ఇటువంటివి. ఓకేనా. రైట్. సాంస్కృతిక వారసత్వం. భారత శాస్త్రీయ నృత్యం సత్రియ అస్సాం నుంచే ఉద్భవించింది. సత్రియ నృత్యం అనేది ఎక్కడి నుండి ఉద్భవించింది? అస్సాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గతంలో కామరూప అని ఇటువంటివి మనం చూసేవాళ్ళము. అండ్ లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే 2024 ఇయర్లో చరైదియో లేదా మైదమ్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2024 ఇయర్లో భారతదేశంలో 43rd WHSగా గుర్తింపు పొందింది. ఇక్కడ రీసెంట్గా 44th ఏమో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. ఓకేనా. రైట్. అండ్ అభ్యర్థులు వీడియో చూసిన తర్వాత
ఖచ్చితంగా పీడిఎఫ్ చదవండి. మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్న లేదా వీడియోలో చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పీడిఎఫ్ రూపంలో విత్ ప్రింట్ ఆప్షన్తో ఇస్తున్నాను. మీరు క్లాస్ విన్న తర్వాత ఆ పీడిఎఫ్ని ఒకసారి రివిజన్ చేయండి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి చూడండి. ఎనఫ్. ఓకేనా? అండ్ మీకు అదే కోర్సు డైలీ సి అనే కోర్సు, సో భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంచాను. ఈరోజు మీరు తీసుకోండి ఆ కోర్స్ పైన. ఓకేనా? అందులోనే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఏ టెస్ట్ సిరీస్? ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ 2025 సంబంధించి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి మీకు ప్రతిరోజు చెప్తున్న ఒక డైలాగ్ ఏంటి? రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు 1 లేదా 2 అంతకంటే ఎక్కువ టాపిక్స్ కూడా వార్తల్లోకి వస్తున్నాయి. మీరు చూడండి. అయితే వార్తలు నిలుస్తున్న విన్యాసం గురించి చూస్తున్నాం, లేదా రక్షణ రంగ దిగుమతుల గురించి చూస్తున్నాము, లేదంటే రక్షణ రంగ నివేదికల గురించి చూస్తున్నాము, లేదా రక్షణ రంగ ఒప్పందాల గురించి చూస్తున్నాము, లేదంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దేనికి ఆమోద ముద్ర వేసింది అటువంటివి చూస్తున్నాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తయారవుతున్న ఆయుధ సంపత్తి, ఇలా 6 సెగ్మెంట్స్గా చెప్తున్నాను మీకు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి 2 టాపిక్స్. ఒకటి వచ్చేసేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము లాస్ట్ 15 డేస్లోనే, ఐఎన్ఎస్ ఉదయగిరి ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ ఉదయగిరిని మరియు ఐఎన్ఎస్ హిమగిరిని ప్రాజెక్ట్ 17లో భాగంగా ఇండియన్ నేవీలో కమిషన్ చేయబోతున్నారు. ఈ కమింగ్ ఆగస్టు 26 రోజున వీటి యొక్క సేవలు ప్రారంభం కాబోతున్నాయి. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభము, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడము. ఓకేనా? సో కమిషన్ చేయబోతున్నారు. ఇటువంటి చూస్తున్నప్పుడు ఏదన్నా ఆయుధ సంపత్తి లేదా షిప్ల గురించి లేదా ఫైటర్ జెట్స్ గురించి చూస్తున్నప్పుడు ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు చూడాలి. ఇక్కడ ఐఎన్ఎస్ ఉదయగిరిని వచ్చేసి మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్, ఎక్కడది? ముంబైలో. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ హిమగిరిని గార్డెనరీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా కేంద్రంగా తయారు చేస్తారు. ఈ రెండింటిని కూడా ఆగస్టు 26, 2025 రోజున మన విశాఖపట్నం నుండి కమిషన్ చేయబోతున్నారు అధికారికంగా. గుర్తుపెట్టుకోండి. ఇక ఇది పోతే ఇంకొక టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఐఎన్ఎస్ సందాయక్ 2024 సంవత్సరం నుండి ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ సందాయక్ ఇటీవల ఏ దేశ జాతీయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఆ దేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే కోస్ట్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ సముద్ర ప్రాంతంలో విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది అంటారు. సో ఐఎన్ఎస్ సందాయక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సింగపూర్ నేషనల్ డే అనేది ఆగస్టు 9th గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇటీవల 60th నేషనల్ డే సెలబ్రేషన్ జరిగినాయి ఆగస్టు 9th రోజున. అక్కడ మన ఐఎన్ఎస్ సందాయక్ కూడా ప్రత్యేకంగా విజిబుల్ అవ్వడం చూసాం మనం. సో 2 దేశాల మధ్య సత్సంబంధాలు, ఇది ఒకటి ఇంపార్టెంట్ రక్షణపరమైన సత్సంబంధము. సింగపూర్లో మన ఐఎన్ఎస్ సందాయక్ మెరుపులు జాతీయ దినోత్సవాలు అక్కడ నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంది మన నౌక. సింగపూర్ 60th నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా భారత నౌకాదళ హైడ్రోగ్రఫీ సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయక్ చాంగి నావల్ బేస్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన చాంగి నావల్ బేస్ ఎక్కడ ఉంది అంటారు? సింగపూర్. ఇటీవల చూసాం మనం ఇండియా సింగపూర్కి సంబంధించి చాలా విన్యాసాలు, సింబెక్స్ అనే ఒక విన్యాసం గురించి చూసాము లాస్ట్ 15 డేస్లో. ఓకేనా? రైట్. సముద్ర విన్యాసాలు అధికారిక కాలాన్ల ద్వారా హైడ్రోగ్రఫీ సహకారం మరియు ఆపరేషనల్ ఇంటరాపరబిలిటీని బలపరచడం అనేది ఉద్దేశము. రైట్. సో ఐఎన్ఎస్ సందాయక్ 2024 ఫిబ్రవరి 3న కమిషన్ చేశారు, దాన్ని సేవలు అందిస్తోంది. రైట్. ఎనఫ్. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తున్న పీడిఎఫ్లో ఇస్తున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని చదవండి. ఒక టాపిక్కి చాలా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక సింబెక్స్ సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కదా, మరి అబ్జర్వ్ చేస్తే 1994 నుంచి ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి. అటువంటి సమస్యల్లో ఒకటి ప్లాస్టిక్ భూతం, ప్లాస్టిక్ పొల్యూషన్. అంతెందుకు 2025 సంవత్సరం జూన్ 5వ తేదీ, ప్రతి ఏటా జూన్ 5వ తేదీ యొక్క ప్రత్యేకత ఏంటి? వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా చూస్తాము. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కూడా ఒక కంట్రీని హోస్ట్గా చూస్తాము, ఒక థీమ్ చూస్తాము. మరి 2025 సంవత్సరం వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి హోస్ట్ కంట్రీగా ఏ కంట్రీని ఎంపిక చేశారు అంతర్జాతీయ స్థాయిలో? సౌత్ కొరియా, దక్షిణ కొరియా. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి థీమ్ ఏంటి?
బీట్ ప్లాస్టిక్ ఆర్ ఎండ్ ప్లాస్టిక్ని అంతమొందించాలని ప్లాస్టిక్ గురించి అవగాహన కల్పించారు. అండ్ 2018లో కూడా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, అప్పుడు ఇండియా హోస్ట్, అప్పుడు కూడా బీట్ ప్లాస్టిక్ ఎండ్ ప్లాస్టికే. అసలు ఎందుకు ప్లాస్టిక్ గురించి ఇంత చర్చ జరుగుతుంది ప్రపంచంలో? అక్కడక్కడ చూడండి, ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీగా, ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా ఇలాంటివి చూస్తాము. ప్లాస్టిక్లో ఏముంటాయంటే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. కార్సినోజెనిక్ ఏజెంట్స్. కార్సినోజెనిక్ మీన్స్ దట్ కాజెస్ క్యాన్సర్. క్యాన్సర్కి కారకాలను కార్సినోజెనిక్ అంటాం. ప్లాస్టిక్లో ఉంటాయి. మనం చేసిన తప్పిదాలు, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మనమేదో మన డైలీ లైఫ్లో, మన లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ అలవాటు పడిపోయాం సింపుల్గా చెప్పాలంటే. అటువంటిది మనం వాడి పారేసిన ప్లాస్టిక్ ఎక్కడో పాపం సముద్ర గర్భంలో కనబడుతోంది. ఎలా పోతుందో ఆలోచించండి ఒక్కసారి. అంటే సైకిల్ సముద్ర గర్భంలో అసలు ప్లాస్టిక్ అంటే ఏంటో తెలియని మూగ జీవుల పొట్ట నుండి టన్నుల కొద్దీ, క్వింటాళ్ళ కొద్దీ ప్లాస్టిక్ అనేది బయటపడుతుంది. చచ్చిపోతున్నాయి, మృత్యువా చెందుతున్నాయి. పర్యావరణం దెబ్బతినింది. అటువంటి పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్న ఒక భూతం ప్లాస్టిక్. అటువంటి ప్లాస్టిక్ కారణంగా ప్రపంచంలో ఏటా ఎంత ఖర్చు అవుతోంది అని చెప్పేసి గణాంకాలు, ల్యాన్సెట్ జర్నల్ వారు ఇచ్చిన గణాంకాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నల్స్ కానీ ఏమైనా రిపోర్ట్స్ని రిలీజ్ చేశారంటే గణాంకాలు చూడండి. ప్లాస్టిక్ పొల్యూషన్ లేదా ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ఆరోగ్య వ్యయం, హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి ఏటా 131 లక్షల కోట్లు అవుతుందంట. ప్లాస్టిక్ వల్ల మనం చేస్తున్న ఖర్చు, ప్లాస్టిక్ కోసం కాదు, ప్లాస్టిక్ ఇంపాక్ట్ అయినా మనం చేస్తున్న ఖర్చు. సో ప్లాస్టిక్ వాడకంతో ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యయం అనేది సంవత్సరానికి $1.5 ట్రిలియన్. ఓకేనా? అంటే 131 లక్షల కోట్లుగా ఉందని ల్యాన్సెట్ జర్నల్ వారు రీసెంట్గా గణాంకాన్ని రిలీజ్ చేశారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వ్యాధులు, మరణాలకు ప్లాస్టిక్ కాలుష్యం కీలక కారణమని నివేదిక హెచ్చరించింది. ఆరోగ్యానికి సంబంధించిన ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రకృతి పరిసరాల్లోనూ మానవ శరీరంలోనూ మైక్రోప్లాస్టిక్స్ సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని చెప్తున్నారు. ప్రతి ఏడాది ఎన్నో వేల మరణాలు ప్లాస్టిక్ కాలుష్యంతో సంబంధం ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. రైట్? ఇక మైక్రోప్లాస్టిక్ అంటే వాటి సైజు, పరిమాణం అనేది సాధారణంగా 5 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉంటుంది. ఇక నానో ప్లాస్టిక్స్ సాధారణంగా 1 మైక్రోమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే, కంటికి కూడా కనిపించనివి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ప్లాస్టిక్ రెజిన్ కోడ్స్ ఏంటి అని ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడండి, టాపిక్కి లింక్ చేస్తూ ఇంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏ సంవత్సరం అంటారు? 2016. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని భారతదేశం విడతల వారీగా మొత్తం కూడా క్లోజ్ చేసేస్తుంది. 2022 నుండి మనం చూస్తున్నాము వాడి పారేసే ప్లాస్టిక్ సింగిల్ యూజ్. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ అడుగుతారు ఎన్వైర్న్మెంట్లో భాగంగా. బేసెల్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది అంటారు? డైరెక్ట్ బిట్. బేసెల్ కన్వెన్షన్, BASEL, బేసెల్ కన్వెన్షన్ అనేది సరిహద్దుల మధ్య, అంతర్జాతీయ సరిహద్దుల మధ్య, దేశాలకి మధ్య ప్లాస్టిక్ వ్యర్థాల రవాణాపై నియంత్రణలు అమలు చేసే అంతర్జాతీయ ఒప్పందం. హానికర వ్యర్థాలకు సంబంధించిన ఫ్రేమ్వర్క్లో భాగం, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రైల్వేస్కి సంబంధించి ఈరోజు 3 టాపిక్స్ ఉన్నాయి వార్తల్లో. నిన్నటి క్లాస్లో రైల్వేస్ సంబంధించి ఒక టాపిక్ని చూసాం, సూపర్లేటివ్. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్, ఫ్రైట్ ట్రైన్ అని. ఫ్రైట్ ట్రైన్ అంటే గూడ్స్ని తీసుకెళ్లేందుకు ఉపయోగించేది ఫ్రైట్. అదే మనుషులను రవాణా చేసేందుకైతే ప్యాసింజర్ ట్రైన్ అంటాము. ఇకపోతే నిన్నటి క్లాస్లో మనం సూపర్లేటివ్ రుద్రాస్త్ర అనే ఒక ట్రైన్ గురించి చూసాము. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో స్పెషల్ పర్పస్ కోసం కొన్ని ట్రైన్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఇండియన్ రైల్వేస్, భారత రైల్వేకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఓకేనా? ఇండియన్ రైల్వేస్ ఫ్లాగ్స్ ఆఫ్ అంటే ప్రారంభించారు. ఫస్ట్ మొట్టమొదటి సూపర్లేటివ్ ఇండస్ట్రియల్, పరిశ్రమల కోసము సాల్ట్ లోడెడ్ రేక్, సాల్ట్ని లోడ్ చేయబడిన ట్రైన్ అన్నట్టు ఎక్స్క్లూజివ్గా. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైంది. నిన్నటి రోజున మనం చూసాం, అఫిషియల్గా PIBలో ఇచ్చారు. ఓకేనా? సానోసారా నుండి దహేజ్, దహేజ్ రైల్వే స్టేషన్లు ఏ రాష్ట్రంలో? గుజరాత్ రాష్ట్రంలో. ఎనఫ్, సరిపోతుంది. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సరిపోతుంది. సో సానోసారా దహేజ్కి తొలి పారిశ్రామిక
ఉప్పు రేకు ప్రారంభం, సాల్ట్ లోడెడ్ భారతీయ రైల్వేలు ప్రారంభించడం జరిగింది. ఈ లాజిస్టిక్స్ పరిష్కారం ప్రాంతీయ ఉప్పు పరిశ్రమకు, సాల్ట్ ఇండస్ట్రీకి కొత్త మార్కెట్గా రవాణా మార్గాలు తెరిచి ఫ్రైట్ కోసం ఉపయోగపడుతుంది. రైట్, సరిపోతుంది. ఇక ఇండియన్ రైల్వేస్ సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి రైలు అంటేనే మనకు 1853 గుర్తొస్తుంది. ఏప్రిల్ మంత్, సబ్జెక్ట్ కండిషన్ ఏప్రిల్ 17th, ఇండియన్ రైల్వేస్ డల్హౌసీ కాలంలో. ఓకేనా, రైట్. మొట్టమొదటి ప్రయాణ రైలు ముంబై థానే మధ్య. రైట్. రేక్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే సాల్ట్ లోడెడ్ రేక్ అనేది ప్రారంభంగా గుజరాత్లో. రేక్ అంటే ఏంటంటే బల్క్ సరుకు రవాణా కోసం కలిపి నడిపే వ్యాగన్ల సముదాయం, ఒకే యూనిట్లో ఆపరేట్ చేస్తారు. రైట్. ఇక నెక్స్ట్ రైల్వేకి సంబంధించి ఇంకొకటి, భారతదేశంలో రైల్వే రంగంలో చాలా ఎక్స్పెరిమెంట్ చూస్తున్నాం. సింపుల్గా కొత్త కొత్త అధునాతన రైళ్లను చూస్తున్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ సర్వీసెస్ ఇస్తున్నాయి. మహారాష్ట్రలో 12వ వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ భారతదేశంలోనే అత్యంత దూర ప్రాంతం ప్రయాణించే వందే భారత్ ట్రైన్ అనేది నిన్నటి రోజున ప్రారంభమైంది. ఇప్పటివరకు వందే భారత్ ట్రైన్ అనేది నిర్ణీత దూరం అనేది ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి, ఉదాహరణకు హైదరాబాద్ టు వైజాగ్ ఇలా చూస్తాము. ఇక్కడ నాగ్పూర్ నుండి పూణే వరకు దాదాపు 881 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల్లో క్లోజ్ చేసేస్తుంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ మార్గం, వందే భారత్ ట్రైన్ అనేది నిన్నట్లోనే ప్రారంభమైంది. అది మహారాష్ట్రలో వందే భారత్ ట్రైన్స్ నంబర్ తీసుకుంటే 12వది. సో అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్న ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ అలయన్స్ గవర్నమెంట్ ఉంది. సపోర్టివ్ పార్టీస్ అలయన్స్ గవర్నమెంట్లో ఎవరు ఉన్నారంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించి శివసేన మరియు అజిత్ పవార్కి సంబంధించి ఎన్సిపి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎలక్షన్ జరిగిన స్టేట్స్లో నంబర్స్ చూడాలి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నాగ్పూర్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్తో పాటు మరిన్ని రైళ్లను ప్రారంభించారు. నాగ్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. విదర్భ నుంచి పూణేకు ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండడంతో ప్రైవేట్ వాహనాలపై ఖరీదైన ఎక్కువ సమయం పట్టే ప్రయాణం అనేది జరుగుతుందని చెప్తున్నారు. రైట్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తే స్టాటిక్ పాయింట్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అని. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ సింపుల్గా చెప్పాలంటే వాటిని గతంలో ట్రైన్ 18 అనేవాళ్ళము. తొలి సర్వీస్ 2019 ఫిబ్రవరి 15వ తేదీన ఏ మార్గంలో ప్రారంభమైంది అంటే న్యూఢిల్లీ వారణాసి, దేశ రాజధాని న్యూఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, మరియు ఉత్తరప్రదేశ్లోని వారణాసి మధ్య ప్రారంభమైంది. ఏ రోజున? ఫిబ్రవరి 15, 2019 వందే భారత్ ట్రైన్స్. ఈ రైళ్లను చెన్నైలోని ఈ వందే భారత్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్స్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మేక్ ఇన్ ఇండియా భాగంలో తయారు చేశారు. సెమీ హై స్పీడ్ ఎంయూ ట్రైన్ సెట్ డిజైన్ వేగం సుమారు 180 km/h, ఆపరేషనల్గా సాధారణంగా 160 km/h వరకు మాత్రమే అనుమతిస్తారు. రైట్, సరిపోతుంది. ఇక మధ్యప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించిన ఒక హబ్ 1800 కోట్ల రూపాయల బ్రహ్మ BEML, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. BEML రైల్ హబ్ అనేది వార్తల్లోకి వచ్చింది. రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్నాథ్ సింగ్ గారు నిన్న సండే ఆగస్టు 10th రోజున ప్రారంభించారు. BEML బ్రహ్మ BEML రైల్ హబ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, రైలు కోచ్ తయారీ యూనిట్కు మధ్యప్రదేశ్లో పునాది వేశారు. ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. సుమారు 60 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఇది ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి 1800 కోట్ల రూపాయలు, 5000+ ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మార్గం అంటిది. ఈ యూనిట్లో వందే భారత్, అమృత్ భారత్, మెట్రో రైళ్ల కోచ్లు తయారు చేస్తారు. రైట్. సో BEML లిమిటెడ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే రక్షణ రంగంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరు. ఇక భారతదేశంలో రైల్ కోచ్ కర్మాగారాలు, రైల్ కోచ్లను తయారు చేసేవి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సంబంధించి చెన్నై,
అండ్ ఆర్సీఎఫ్ కపుర్తల, ఎంసీఎఫ్ రాయ్బరేలీ. ఓకేనా. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటాం ఐసీఎఫ్ అంటే. ఇక వందే భారత్ ఇవి, రైట్. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ సంస్థ చాలా ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్కి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధం కాదు, కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాచ్యుటరీ కాదు, జస్ట్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా పనిచేస్తుంది, ఏర్పాటైంది. భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి గుర్తు ఏంటి అంటే నీతి ఆయోగ్, రాష్ట్రాల భాగస్వామిని పెంచేందుకు. ఓకేనా. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. యాక్టివ్ పర్సన్గా నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ ఉంటారు. ప్రస్తుతం ఎవరున్నారంటే సుమన్ బెర్రీ గారు. నీతి ఆయోగ్కి సిఇఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. మరి నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికలు, సూచీలు ఇంపార్టెంట్. ఇక్కడ నీతి ఆయోగ్ ఒక పోర్టల్ని ప్రారంభించింది. పోర్టల్ పేరు ఏంటంటే వర్క్ ఫర్ వికసిత్ భారత్ పోర్టల్. ఇటీవల వర్క్ ఫర్ వికసిత్ భారత్ పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటారు? నీతి ఆయోగ్. మరి వికసిత్ భారత్ అంటే ఏంటి? మనము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి లాస్ట్ 2 years బ్యాక్ డిస్కస్ చేసాం, మనం చూసాము 1 year పాటు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాల శుభ సందర్భము. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? 2047 2047 నాటికి భారత ప్రభుత్వము కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది. అవన్నీ మనం సాధించాలని, వికసిత భారత్ లక్ష్యాలని. సో వికసిత భారత్. ఓకేనా. వర్క్ ఫర్ వికసిత భారత్ అనే ఒక పోర్టల్ ఇటీవల ఎవరు లాంచ్ చేశారు? సరిపోతుంది. నీతి ఆయోగ్ ఎందుకోసమో, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్కిల్డ్ హైరింగ్ కోసము. వర్క్ ఫర్ వికసిత్ భారత్ పోర్టల్ పేరు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ నియామకం కోసం ఉద్దేశించబడింది. ఆగస్ట్ 8, 2025 రోజున నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఉద్దేశం ఏంటంటే వికసిత్ భారత్ 2047 దృష్టికోణంలో గవర్నెన్స్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్లో నిపుణులను ఏకీకరించడం కోసము, రైట్. సరిపోతుంది. ఇక పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 31 జూలై 2027 నాటికి 3.5 crore ఉపాధి లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం 99,446 కోట్ల రూపాయల ఆర్థిక కేటాయింపు కూడా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాము. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ మళ్ళీ మీకు పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి పీడిఎఫ్లో కూడా చూడండి. ఇవి వికసిత్ భారత్, రైట్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక వ్యాధికి సంబంధించి పరిశోధన. ఇటువంటి చూస్తున్నప్పుడు టాపిక్ ఏంటి, ఏ శాస్త్రవేత్తల పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు, ఎన్ఎఫ్ సింగిల్ లైన్ ఆ 2 లైన్స్లో కంప్లీట్ చేయాలి. దానిలో ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ కదా మనకు రీసెర్చ్ చేయట్లేదు. పోటీ పరీక్షల కోణంలో సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్, అంతే. ఓకేనా. సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి చిన్నారుల రక్షణ అని చెప్పేసి స్ట్రెప్ ఏ పై కొత్త అధ్యయనంతో శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఏ శాస్త్రవేత్తలు చూద్దాం. బ్రిటన్ శాస్త్రవేత్తలు స్ట్రెప్ ఏ అంటే స్ట్రెప్టోకోకస్ ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా పైన ఇన్ఫెక్షన్పై చిన్నారుల్లో సహజ రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుందో గుర్తించారు. గాంబియాలో చిన్నారులపై చేసిన పరిశీలనలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ను తట్టుకునే నిర్దిష్ట యాంటీబాడీలను గుర్తించారు. బ్యాక్టీరియా మన శరీరంలో సోకింది అంటే, లేదా ఇన్ఫెక్షన్గా మనం డాక్టర్లు కనుక గుర్తిస్తే యాంటీబయాటిక్ ఇస్తారు. అలా ఈ పరిశోధన టీకా అభివృద్ధిని మరింత వేగవంతం చేసే అవకాశానికి కారణమవుతుంది. ఇది అమల్లోకి వస్తే ప్రతి సంవత్సరం లక్షలాది పిల్లల ప్రాణాలను కాపాడవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్ట్రెప్ ఏ వల్ల గొంతు నొప్పి, చర్మ ఇన్ఫెక్షన్ సాధారణము, కొంతమందిలో ఇవి ప్రాణాంతక స్థాయికి కూడా పెరగవచ్చు. ఇక శాస్త్రీయ నామం స్ట్రెప్టోకోకస్ పయోజెనెసిస్. ఓకేనా. ఇక సాధారణ వ్యాధులు కారణమవుతుంది, రైట్. ఇక గాంబియా, అక్కడ జరిగిందే పరిశోధన. గాంబియా అనేది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశము. రాజధాని బాంజుల్, ప్రధాన నది గాంబియా రివర్. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక యూనివర్సిటీ, భారతదేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం, అంటే భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణలో ఉంది కదా. సో ప్రస్తుతం వీసీగా ఉన్న, ఉపకులపతిగా ఉన్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు నిన్నటి రోజున చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ట్రాన్స్జెండర్స్కి ఉచిత విద్య అని చెప్పేసేసి.
ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రాన్స్జెండర్స్ సంబంధించి చర్చ జరుగుతోంది. మరి భారతదేశంలో 2019 సంవత్సరంలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదము. 2019 సంవత్సరంలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ గుర్తుంచుకుంటూ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి హక్కుల పరిరక్షణ అవకాశాలు కల్పించడానికి. ఓకేనా, గుర్తుంచు. ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్త అవకాశాలు ఇస్తున్నారు. ట్రాన్స్జెండర్స్తో పాటు ఇంకా కొంతమందికి కోయ, చెంచు, గోండు తెగలకు చెందిన విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ని అందిస్తారంట. సో రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు ప్రొఫెసర్ విసి గంటా చక్రపాణి గారు తెలిపారు. గతంలో తాను టీఎస్పీసీ చైర్మన్గా ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి టీఎస్పీసీ చైర్మన్ తానే ఉండే. ఓకేనా, 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తారంట. ఇంటర్ +2 ఉత్తీర్ణత కలిగిన ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు డిగ్రీ ప్రవేశం ఇస్తారు. రైట్. ఇక ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ ఏంటి 2019 అండ్ నల్సా తీర్పు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఆధారంగా 1995 నుండి అమల్లోకి వచ్చింది కదా చట్టబద్ధ సంస్థ. నల్సా 2014లో ఇచ్చిన తీర్పు ఏంటంటే సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లను తృతీయ రంగం థర్డ్ జెండర్గా రాజ్యాంగ పరిరక్షణలతో గుర్తించింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో ఏర్పాటైంది. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. యాక్చువల్గా గతంలో దీని పేరు ప్రారంభమైనప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఉండే, తర్వాత 1991లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో నామకరణం చేశారు. రైట్. ఇక భారతదేశంలో అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ ఏంటంటే ఇగ్నూ. ఇటీవల ఇగ్నూ చరిత్రలో మొట్టమొదటి వీసీ వచ్చారు, మహిళా వీసీ, మొట్టమొదటి మహిళా వీసీ. సో ఇగ్నూ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏమో 1985లో స్థాపించబడింది. రైట్. ఇక షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంబంధించి ఆర్టికల్ 366 క్లాస్ 2(5). నెక్స్ట్ వార్తలు ఇచ్చిన పుస్తకాలు, వ్యక్తులు అండ్ అట్ ద సేమ్ టైం క్రీడా సంబంధిత అంశాలను చూద్దాము. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు రాసిన ఒక పుస్తకం. తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలను, రాజ్యాంగ సంబంధిత అంశాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలని మన కోసం తీసుకొచ్చిన పుస్తకము. ఓకేనా. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ రాజ్యాంగ విలువల పట్ల, రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడంలో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో తన అనుభవాలను కూడా జోడించారు. ఓకేనా. ఎవరు ఆథర్ అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం చూస్తున్నామంటే కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ పైన ఆ పుస్తకం పేరు ఏ లాంగ్వేజ్లో ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, ఉద్దేశం ఏంటి సరిపోతుంది. సో వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ సెలెక్టెడ్ స్పీచెస్ అనే పుస్తకం ఆథర్ ఎవరు అంటారు డైరెక్ట్ ఎగ్జామినేషన్లో. మళ్ళీ ఎగ్జామినేషన్లో బుక్స్ అండ్ ఆథర్స్ ఎలా ఇస్తున్నారంటే మ్యాచ్ ఏ ఇస్తున్నాడు, మ్యాచ్ బి ఇస్తున్నాడు. ఇటువైపు అన్ని పుస్తకాల పేర్లు ఉంటాయి, ఇటువైపు కన్సర్న్ ఆథర్స్ పేర్లు ఉంటాయి. వాటి మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అలా. రైట్. ఫైన్. ఇక కాన్స్టిట్యూషన్ సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ ఇచ్చాను, మీకు పీడిఎఫ్లో కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఒక పుస్తకము ఈరోజు మళ్ళీ వార్తలకు వచ్చి, ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూడండి, అధికారికంగా ఈ పుస్తకం విడుదల అని చెప్పేసేసి. మనం ఆల్మోస్ట్ లాస్ట్ 2 months బ్యాకే ఈ పుస్తకం గురించి చూసాము, వార్తలు చూసాము, డిస్కస్ చేసాము కూడా. అధికారికంగా నిన్న రిలీజ్ అయింది. స్టంప్డ్ అనే ఒక పుస్తకం. స్టంప్ అనగానే మనకు వికెట్ కీపర్ గుర్తొస్తారు. భారతదేశ క్రికెట్ చరిత్రలో గుర్తింపు పొందిన ఒక వికెట్ కీపర్కి సంబంధించిన పుస్తకం, సయ్యద్ కిర్మానీకి సంబంధించి. సో స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards. 22 yards అంటే ఏంది, క్రికెట్ పిచ్ ఉంటుంది కదా, ఆ పిచ్. సో క్రికెట్ పిచ్ అక్కడ మనకి స్టంప్స్ ఉంటాయి కదా, దాని వెనక ఉండేవారు ఎవరు, వికెట్ కీపర్. ఓకేనా. సో సయ్యద్ కిర్మానీ విత్ దేబాశిష్ సేన్గుప్తా అండ్ దక్షిష్ పాతక్ సహరచయితలు. సయ్యద్ కిర్మానీకి సంబంధించిన పుస్తకం గుర్తుంచుకోండి. ఇది కూడా పెంగ్విన్ పబ్లికేషన్స్ వారే తీసుకువచ్చారు. దీనికి ఫార్వర్డ్ ముందు మాట అంటాం కదా, పుస్తకం యొక్క గొప్పతనం రాసిన వ్యక్తి ఎవరంటే సునీల్ గవాస్కర్ గారు. రైట్. ఇక కిర్మానీ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. మనకు 1983లోనే మనం మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నది, అందులో టీం సభ్యుడు. ఓకేనా. రైట్. 1983 ప్రపంచ కప్ ఫైనల్ హీరో మహేంద్ర అమర్నాథ్ అటువంటి వాళ్ళు ఇక్కడ పుస్తకం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇక ఒక వ్యక్తి రక్షణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి నిన్నటి మహారాష్ట్రలో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు.
సో 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులు కదా. 1971 యుద్ధ యోధుడు, గ్రూప్ కెప్టెన్, రక్షణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి డికే పరుల్కర్ గారు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. భారత వాయుసేన వెటరన్ గ్రూప్ కెప్టెన్ దిలీప్ కమల్కర్ పరుల్కర్ ఆగస్టు 10న పూణేలో కార్డియాక్ అరెస్ట్, హృదయ సంబంధిత సమస్యతో మరణించారు. 1963లో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో ఒకటి వాయుసేన కదా, అందులో ప్రారంభమైంది తన కెరీర్. 1965 యుద్ధ సమయంలో శత్రు కాల్పులతో గాయపడిన బయటకు జంప్ చేయమని సూచించిన, అలా చేయకుండా నష్టపోయిన విమానాన్ని బేస్కు సురక్షితంగా దించి వీరోచిత పోరాటం చేసిన వ్యక్తి. 1971 యుద్ధంలో పాకిస్తాన్లో యుద్ధ ఖైదీగా బందీ అయి ఇద్దరు సహచరులతో కలిసి పాకిస్తాన్ POW శిబిరం నుండి ధైర్యవంతమైన పారిపోయే యత్నాన్ని నడిపించారు. ఓకేనా, ఐఏఎఫ్ చరిత్రలో మైలురాయి. రైట్, సరిపోతుంది. ఇక క్రీడలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఆసియా రగ్బీ అండర్-20 సెవెన్స్లో భారత్ థర్డ్ పొజిషన్ ఉంది, కాంస్య పథకాన్ని గెలుపొందింది. ఎక్కడ జరిగింది? రాజ్గిర్, బీహార్లో ముగిసిన టోర్నీ. సో బీహార్లోని రాజ్గిర్ వద్ద ముగిసిన ఆసియా రగ్బీ మహిళలు అండర్-27 ఎస్సైడ్ టోర్నమెంట్లో 7 ఎస్సైడ్ టోర్నమెంట్లో భారత్కి కాంస్య పథకం గెలుపొందింది. ఎవరిపైన గెలుపొందారు కాంస్య పథకం కోసం అంటే ఉజ్బెకిస్తాన్ పైన. ఇక భారత్ తరపున భూమికా శుక్లా అండ్ గురియా కుమారి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రైట్, ఇక రగ్బీ 7 అంటే ఒక్కో జట్లో 7 ఉంటారు మైదానంలో. ఓకేనా, సరిపోతుంది. భారత రగ్బీ బాడీ ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్. ఇక నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక పథకం గెలుస్తూ వార్తలకు వచ్చారు, కాంస్యము. సో వరల్డ్ గేమ్స్ 2025లో భారత్కు తొలి పథకం వచ్చింది. రిషబ్ యాదవ్ కాంస్యాన్ని గెలుచుకుందడం జరిగింది. సో మెన్స్ కాంపౌండ్ ఆర్చరీ, ఇటీవల వార్తల్లోకి వచ్చిన రిషబ్ యాదవ్ ఏ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడంటే ఆర్చరీ. ఓకేనా, విల్లులో బ్రాంజ్ మెడల్ని గెలుపొందాడు. ఎక్కడ జరిగింది? చెంగ్డూ, చైనాలో జరిగిన పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో 22 ఏళ్ల రిషబ్ యాదవ్ కాంస్య పథకం గెలుచుకొని ఈ ఎడిషన్లో భారత్కి తొలి పథకాన్ని అందించడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా, ఆగస్టు 17 వరకు టోర్నీ జరుగుతుంది. ఇక వరల్డ్ గేమ్స్ని ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. కాంపౌండ్ ఆర్చరీ మ్యాచ్ ప్లే ఫార్మాట్ ఏంటి, ఇవన్నీ ఇచ్చాను. రైట్, ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. MS స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్ మనం ఆగస్టు 8 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. ఈ పురస్కారం గురించి ఆగస్టు 7 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. సో MS స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్ మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? తను ఏ దేశానికి చెందినవారు? పురస్కారాన్ని ఏ సంస్థలు సంయుక్తంగా ప్రకటిస్తాయి? సింపుల్ ఆన్సర్. మీకు యూట్యూబ్లో షార్ట్ కూడా ఇచ్చాను దీనిపైన. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, సో ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన యాప్ చరిత్రలోనే బెస్ట్ ఆఫర్స్ అనేవి ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. సో ఆఫర్స్ అనేవి ఈరోజు రేపు అలా అందుబాటులో ఉంటాయి, చూడండి. అండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశవ్యాప్తంగా 334 పార్టీల రద్దు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం సర్కార్ అక్షర యజ్ఞం అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పుస్తక భత్యాన్ని ప్రారంభిస్తూ అక్షర యజ్ఞం కార్యక్రమం ఏ రాష్ట్రం అంటారు. అండ్ INS సందాయక్ సింగపూర్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది. అండ్ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ఆరోగ్య వ్యయం అనేది ఏటా పెరుగుతూ వస్తోంది. ప్రపంచాన్ని పట్టిపిడుస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ పొల్యూషన్. అండ్ భారత రైల్వేకి సంబంధించి మొట్టమొదటి ఇండస్ట్రియల్ సాల్ట్ లోడెడ్ రేక్ గుజరాత్లో ప్రారంభము. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అత్యంత దూరం ప్రయాణించే ఎక్స్ప్రెస్ నిన్నటిన ప్రారంభమైంది. ఎక్కడంటే నాగ్పూర్ టు పూణే. అండ్ మధ్యప్రదేశ్లో 1800 కోట్ల రూపాయల రైల్ హబ్ ప్రారంభించారు రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ నీతి ఆయోగ్ వర్క్ ఫర్ వికసిత్ భారత్ పోర్టల్ ప్రారంభము. అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి చిన్నారుల రక్షణ అనేది వార్తలోకి వచ్చింది, పరిశోధన. అండ్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రత్యేక సౌకర్యం ఏంటి. అండ్ వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ సెలెక్టెడ్ స్పీచెస్ అనే పుస్తకాన్ని రచించిన జస్టిస్ DY చంద్రచూడ్ గారు. స్టంప్డ్ అనే ఒక పుస్తకం, స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards ఎవరికి సంబంధించిందంటే సయ్యద్ కిర్మానీ.
అండ్ మరణించిన 1971 యుద్ధ యోధుడు గ్రూప్ కెప్టెన్ డికే పరుల్కర్ గారు. అండ్ ఆసియా రగ్బీ మహిళలు అండర్-27లో భారత్కి కాంస్య పథకం వచ్చింది. అండ్ వరల్డ్ గేమ్స్ 2025లో భారత్కి తొలి పథకం రిషబ్ యాదవ్ కాంస్యాన్ని సాధించడం జరిగింది. అండ్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? తను ఏ దేశం చెందినవారు? పురస్కారాన్ని ఏ సంస్థలు సంయుక్తంగా ప్రకటిస్తాయి? పురస్కారంలో భాగంగా మానిటరీ ప్రైజ్ ఎంత అంటే ఎంత ఇస్తారు నగదు పురస్కారము? ప్రతి ఒక్క సమాధానం ఇవ్వండి. అండ్ అభ్యర్థులకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోకి సంబంధించి డైలీ సిఏ కోర్స్ ఉంది కదా, అందులో ఆగస్టు 1 వీక్ సంబంధించి ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు ఫ్రీ పీడిఎఫ్ ఇచ్చాను. మీకు శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడొచ్చు. ఆ 1 వీక్ సంబంధించి పీడిఎఫ్ని చూడండి. మీకు ప్రతిరోజు కూడా అదే విధంగా పీడిఎఫ్స్ ఉంటాయి. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, సో మాకు ఇంకా ఆగస్ట్ 1 వీక్ సంబంధించి పీడిఎఫ్ ఏమైనా ప్రొవైడ్ చేయండి అని అడిగారు. సో ఇచ్చాను, ఒకసారి చూడండి. అందులో ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదవచ్చు. ఓకేనా? ప్రతి రోజుకి సంబంధించి పీడిఎఫ్ కూడా అలాగే ఉంటాయి కోర్సులో. ఓకేనా? సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఇస్తాను, లేదంటే ప్లే స్టోర్లో మన యాప్ టైటిల్ని టైప్ చేయండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. అయినా మిస్లెనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.